1993 హైదరాబాద్. ముంబై బాంబ్ బ్లాస్టింగ్స్ అనంతరం Allahu Akbar, Allahu Akbar. Ashhadu an la ilaha illallah. Ashhadu an la ilaha illallah. ఓ నువ్వా కాసిం, లోపలికి రా. నైట్ డ్యూటీ కదా, ఇంకా నిద్ర లేవలేదు, లోపల పడుకున్నాడు. వెళ్ళు కాసిం. ఖాసిమని ముద్దాయి తన స్నేహితుడైన విశ్వనాథ శాస్త్రిని, అతని తల్లి సుభద్రమ్మను హత్య చేశాడని సాక్ష్యాధారాలతో రుజువు కావటం వల్ల ఇతనికి యావజ్జీవ శిక్ష విధించటమైనది. 2008 హైదరాబాద్. ముంబైలో ఉగ్రవాదుల దాడి అనంతరం శతాబ్దాలుగా శ్రమించి మనం నిర్మించుకున్న ఈ నవనాగరిక ప్రపంచం అనారోగ్యానికి గురై అంతమవటానికి సిద్ధంగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం ద్వారా ఏర్పడిన గాయాలను మొండిగా తట్టుకుంది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం ఆ మొండితనాన్ని బీటలు వారేలా చేసింది. క్యాన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందినట్లు మారణాయుధాలు ప్రపంచం నలుమూలలా వ్యాపించాయి. ప్రళయాలను తట్టుకుని నిలబడిన ప్రపంచం మనిషి సృష్టిస్తున్న మారణాయుధాలను చూసి భీతిల్లుతోంది.
ఇదిలాగే కొనసాగితే అస్వస్థతకు గురైన ఈ ప్రపంచం అంతమవటానికి ఎంతో కాలం పట్టదు. నాటి రాతి యుగం నుంచి నేటి రాకెట్ యుగం వరకు మనిషికి అన్ని విధాలా సహకరించిన మన ఈ ప్రపంచానికి స్వస్థత చేకూర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకు ఏర్పడిన సంస్థే ఈ HOW, హీల్ అవర్ వరల్డ్. ప్రపంచాన్ని రక్షించాలనుకునే అందరూ ఈ సంస్థ సభ్యులే. ప్రపంచ వినాశనానికి కారణమయ్యే ఆయుధాలను అంతమొందించటం ఎలా? అసలీ ప్రపంచ మనుగడనే సవాలు చేసే మనిషి సృష్టించిన అతి ప్రమాదకర మారణాయుధాలు ఏవి? హౌ హీల్ అవర్ వరల్డ్. ప్రపంచాన్ని రక్షించాలి అనుకునే అందరూ ఈ సంస్థ సభ్యులే. ప్రపంచ వినాశనానికి కారణమయ్యే ఆయుధాలను అంతమొందించడం ఎలా? అసలు ఈ ప్రపంచ మనుగడనే సవాలు చేసే మనిషి సృష్టించిన అతి ప్రమాదకరమైన మారణాయుధాలు ఏవి? దీనికి మీ స్పందనని ఈమెయిల్ ద్వారా కానీ, లెటర్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ తెలుపగలరు. ఎరా SMS చేద్దామా? రే, ప్రపంచాన్ని మార్చడం అంటే నీ షేవింగ్ చేసినంత సింపుల్ కాదు. అయినా అనవసరంగా అరుపలు బొక్క. నీ సొల్లాపి సినిమాలు ఏమన్నా చూడరా. ప్రవళిక, థ్యాంక్స్. క్రాంతి రాలేదా? అందివే ఫోన్ చేశాడు. ఎనీ రెస్పాన్స్? హౌ పేరు మీద మెయిల్స్ ఏమైనా వచ్చాయా? నథింగ్. మనం అనుకునేది రీచ్ అవుతామంటావా? టైం పట్టొచ్చు, కొంచెం వెయిట్ చేద్దాం. హాయ్ శరత్. హాయ్. హాయ్ ప్రవళిక. హాయ్. ఏం డల్గా ఉన్నారు? 1 వీక్ అయింది, నో రెస్పాన్స్. సెకండ్ డేని చెప్పాను రెస్పాన్స్ ఉండదని. విన్నారా? క్లోజ్ చేస్తే బెటర్ ఏమో. ఫస్ట్ రెస్పాన్స్. ఎక్కడి నుంచి? లోకలే, చర్లపల్లి జైలు నుంచి. జైలు నుంచా? లైఫ్ టైం పట్టిక ఇది. రేపే రిలీజ్ అవుతున్నాడట. డైరెక్ట్గా మళ్ళీ మీట్ అయ్యి తన ఒపీనియన్ చెప్తాడట. ఒక్కడిచ్చాడు రెస్పాన్స్, అది లైఫ్ టైం పడ్డ ఖైదీ. మార్పు అనేది ఒక్కరితోనే మొదలవుతుంది. చెప్పండి.
మీరే ఉద్దేశంతో అడిగారో నాకు తెలియదు, కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం జాతి, మతం, కులం. ఎలా? అహింసా మార్గాన్ని ప్రపంచానికి అందించిన సత్యాగ్రహిని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఏమీ చేయలేకపోయారు. కానీ మతోన్మాదపు మత్తు తలకెక్కిన గాడ్సే తూటాలు ఆ మహాత్ముణ్ణి బలి తీసుకున్నాయి. హిట్లర్ హృదయంలో రగిలిన జాతి వైరం రెండో ప్రపంచ యుద్ధంగా రూపుదాల్చి 5.5 కోట్ల మందిని బలి తీసుకుంది. 9 కోట్ల మందిని అంగవైకల్యులుగా మార్చింది. నిత్యం ఏదో మూల రావణ కాష్టంలా రగులుతోన్న కులాల కుమ్ములాటలో ఎంతో మంది అమాయకుల శ్వాస ఆగిపోతూనే ఉంది. మరి మనం చూస్తున్న ఆయుధాలు? అవి కేవలం మన కంటికి కనిపించే ఆయుధాలు మాత్రమే. వాటిని మనం రక్షణకు కూడా ఉపయోగిస్తాం. అవి నియంత్రిస్తే చాలు, నిర్మూలించాల్సిన అవసరం లేదు. మన కళ్లకు కనిపించని ప్రమాదకరమైన ఆయుధాలు మనలోనే పెరుగుతున్నాయి. అవే మతోన్మాదం, జాతి వైరం, కులాభిమానం. వీటిని నిర్మూలించి తీరాలి. అలా జరక్కపోతే ప్రపంచానికి ముప్పు తప్పదు. తప్పదు, తప్పదు. నాకు ఈ అవకాశం కల్పించిన మీ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? ఇన్ని తెలిసి మీరు హత్యెందుకు చేశారు? చెప్పాను కదా, ఆ 3 ఎలాంటి మనిషినైనా మృగంగా మారుస్తాయి.